హలో నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఏర్పాటైన ఒక సోషల్ మీడియా హ్యాండిల్ దేశంలో క్రియేట్ చేసిన సంచలనం చూసాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబట్టి సాధించింది కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ లేవనెత్తిన ఉద్యమానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత మద్దతునివ్వడంతో ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించక తప్పని పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. ఏమాత్రం ఇష్టం లేకపోయినా, లోపల చాలా కోపం వస్తున్నా పళ్ళు పటపటా కొరుకుతూ కోపాన్ని దిగమింగుకుని ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించింది కేంద్ర ప్రభుత్వం. పైకి మాత్రం విద్యార్థుల కోసం చేశాం, విద్యార్థులను గౌరవిస్తాం లాంటి ప్రకటనలు రాజీనామా తర్వాత చేస్తూ వస్తోంది. సో అదే సందర్భంలో రాజీనామా తర్వాత సీజేపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, సీజేపీకి సంబంధించిన ప్రతినిధులు సెలబ్రేషన్స్ చేశారు. సెలబ్రేషన్ చేసే సందర్భంగా వాళ్ళు డాన్సులు వేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని సెలబ్రేట్ చేసుకున్న విధానం పైన సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీకి సంబంధించిన హ్యాండిల్స్ నుంచి పెద్ద ఎత్తున అటాక్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గుతుందా? వీళ్ళంతా దేశద్రోహులుగా ఉన్నారు. ఒక మంత్రి రాజీనామా చేస్తే ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం ఏంటి? హోటళ్లలో తాగి చిందులేసే వాళ్ళు చేసే డిమాండు ఏ స్థాయిదో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఇలాంటి బాధ్యత లేకుండా డాన్సులు వేస్తూ తాగి చిందులేసే వాళ్ళు దేశం కోసం ఏ రకంగా ఆలోచిస్తారని కేంద్ర ప్రభుత్వం అనుకుంది అంటూ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున అటాక్ జరుగుతుండడం చూసాం. అధికార పార్టీ వైపు నుంచి సీజేపీ ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు హోటల్స్లో పార్టీ చేసుకుంటున్న దృశ్యాలను చూపిస్తూ వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరించే కార్యక్రమం జరుగుతుంది. ఏంటి, కేవలం 2 నెలల వ్యవధిలో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కేంద్ర మంత్రి దిగి వచ్చే స్థాయిలో పోరాటం చేయటం సెలబ్రేట్ చేసుకునే అంశం కాదా? ఈ దేశంలో 30 లక్షల మందికి పైగా పిల్లలు, ఆ కుటుంబాలు వేదనకు గురవడానికి కారణమైన నీట్ పేపర్ లీకేజీ అంశానికి బాధ్యుడిగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని పట్టుబట్టి ఆయనతో రాజీనామా చేయించడం సెలబ్రేషన్ చేసుకునే అంశం కాదా? ఈ దేశానికి సంబంధించిన యువత, విద్యార్థులంతా పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి పోరాటం చేసి కేంద్రం మెడలు వంచి కేంద్రం దిగొచ్చేలా చేసిన అంశం సెలబ్రేట్ చేసుకునే అంశం కాదా? ఎందుకు తప్పు అవుతుంది? కాక్రోచ్ జనతా పార్టీ సెలబ్రేషన్స్ ఎందుకు తప్పుగా కనపడుతున్నాయి? కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన భవిష్యత్తుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కదా, ఈ దేశ భవిష్యత్తు కదా. ఈ దేశ యువత ఎవరు తాగకూడదా? ఈ దేశ యువత ఎవరు తాగకూడదంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ ఈ దేశంలో మద్యాన్ని బ్యాన్ చేసేయచ్చు కదా. ఈ దేశంలో ఎవరు హోటల్లో డాన్స్ చేయకూడదా? పార్టీలు సెలబ్రేట్ చేసుకోకూడదా? అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా హోటల్స్లో పార్టీలు, పబ్బులు ఇవన్నీ బ్యాన్ చేసేయచ్చు కదా, పక్కన పడేయచ్చు కదా. హోటల్స్కి వెళ్ళే వాళ్ళు, మందు తాగేవాళ్ళు, పార్టీలు చేసుకునేవాళ్ళు దేశద్రోహులా? దేశ ప్రజలు కాదా? వాళ్ళెవరికి దేశం పట్ల బాధ్యత ఉండదా? దేశం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరు తాగకూడదు, దేశం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరు సెలబ్రేట్ చేసుకోకూడదు, దేశం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరు డాన్సులు చేయకూడదా? ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఏ రకమైన మోరల్ పోలీసింగ్ చేయదలుచుకున్నారు ఈ దేశ యువత పైన? ఈ దేశంలో నీట్ పరీక్ష సరిగ్గా నిర్వహించడం చేతగాక ఆ పరీక్ష పేపర్ లీకేజీ జరుగుతుంటే కూడా పట్టించుకోకుండా మళ్ళీ పరీక్ష పెట్టి అనేక మంది పిల్లల చావులకు కారణమైన ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే, రాజీనామా చేసిన కేంద్ర మంత్రి మళ్ళీ పార్లమెంట్కి వచ్చినప్పుడు ఆయనకి పుష్పగుచ్చాలు ఇచ్చి పూలదండలేసి చప్పట్లు జరుస్తూ ఆయన పార్లమెంట్లోకి ఆహ్వానించడం సరైనదా? అంతమంది పిల్లల చావులకు కారణమైన ఒక వ్యవస్థని కంట్రోల్ చేయలేని వ్యక్తికి రాజీనామా చేసిన తర్వాత దేశంలో యువతంతా ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి ఆయనతో రాజీనామా చేయించిన తర్వాత అటువంటి ఒక వ్యక్తి పార్లమెంట్కి వచ్చినప్పుడు మీరు పుష్పగుచ్చాలు ఇవ్వడం, చప్పట్లు కొట్టి ఆయన లోపలికి ఆహ్వానించడం సరైనదా? దేశ యువత ఆకాంక్షలకు భిన్నమైన రియాక్షన్ కాదా మీది? మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు దేశంలో విద్యార్థుల చావుకు కారణమైన ఒక మంత్రి పార్లమెంట్కి వచ్చిన సందర్భంగా, కానీ ఆ మంత్రి చేత రాజీనామా చేయించిన దేశ యువత మాత్రం సెలబ్రేట్ చేసుకోకూడదా? ఆ సెలబ్రేట్ చేసుకోవడం తప్ప? ఈ దేశంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆందోళన చేసే హక్కు ఉంటుంది, నిరసన తెలిపే హక్కు ఉంటుంది. అటువంటి వాళ్ళపైన బాష్ప వాయువు ఉపయోగించడం, లాఠీ చార్జ్ చేయడం, దాడులు చేయడం సరైంది కాదు అంటూ సుప్రీంకోర్టు చెప్పింది నిన్న. సుప్రీంకోర్టు వ్యాఖ్య మన అందరి కళ్ళ ముందు కనపడుతున్న సందర్భంలోనే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ అలా ఆందోళన చేస్తున్న వాళ్ళను వదిలిపెట్టకూడదు, ఇదే వేరే దేశంలో అయితే కాల్ చేసేవాళ్ళు, షూట్ చేసేవాళ్ళు, మన దేశంలో అలా వదలడం సరైంది కాదు, కేంద్ర ప్రభుత్వం మంత్రితో రాజీనామా చేయించడం చాలా పొరపాటు అని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ మాట్లాడితే అది సరైనదా? ఈ దేశ యువత నిరసన తెలియజేస్తున్న ఈ దేశ భవిష్యత్తుని, ఈ దేశ యువతని కాల్ చేయాలనడం సరైందా? ఈ దేశ ఆందోళన చేస్తున్న ఈ దేశానికి సంబంధించిన యువత పైన AK-47లు ఎక్కుపెట్టడం సరైందా? మరొక భారతీయ జనతా పార్టీ ఎంపీ సినీ నటి కంగనా రనౌత్ చెప్తున్నారు, ఈ దేశానికి సంబంధించిన యువత నీట్ పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి చేసిన వీడియోలు
వాళ్ళ ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు ఆమెకు అసహ్యాన్ని తెప్పించాయంట, వాంతులు వచ్చేలా చేశాయట. డిజిటల్ డిటాక్సీ అవసరం ఉందండి ఇప్పుడు ఆమె. ఈ దేశ యువత ఆకాంక్షలు భారతీయ జనతా పార్టీ ఎంపీలకు ఎలా కనపడుతున్నాయో చూస్తున్నాం. ఈ దేశ యువత ఆవేదనకు గురి కావడానికి కారణమైన నీట్ పేపర్ లీకేజీకి బాధ్యుడైన కేంద్ర మంత్రి రాజీనామా చేసిన తర్వాత పార్లమెంట్కి వస్తే ఆయనకు వెల్కమ్ చెప్పిన భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని సమర్థిస్తున్న తరహా వాతావరణాన్ని చూడలేమా? సో బాధ్యత నుంచి తప్పుకునే వాళ్ళు, బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు బాధ్యత నుంచి తప్పుకుంటున్న సందర్భంలో వాళ్ళని దారిలో పెట్టడం కోసం దేశ యువత రోడ్డెక్కితే, వాళ్ళని దారిలో పెడితే, వాళ్ళకు బాధ్యత గుర్తు చేస్తే అది సెలబ్రేట్ చేసుకునే అంశం కాదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చి చేసిన తర్వాత కూడా దాన్ని మేకపోతు గంభీర్యంగా సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళ సంగతి ఏంటి మరి? ఆందోళనకారులను కాల్చిపడేయాలన్న వాళ్ళ సంగతి ఏంటి మరి? ఆందోళన చేస్తున్న దృశ్యాలు చూస్తే నాకు వాంతులు వస్తున్నాయి, అసహ్యంగా ఉంది అని చెప్పిన ఓ ఎంపీ పరిస్థితి ఏంటి మరి? కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుల ఇటువంటి ప్రకటనలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు రాజీనామా చేసిన మంత్రిని వెనకేసుకొస్తున్న తీరు, ఆయనకి ఇస్తున్న రిసెప్షను భారతీయ జనతా పార్టీని దేశ యువతకు మరింత దూరం చేస్తుంది. మరింత దూరం చేయటం మాత్రమే కాదు, ఈ దేశ యువత భారతీయ జనతా పార్టీని తమకు ఒక శత్రువుగా భావించే పరిస్థితిని భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేసుకుంటోంది. జంజీ యువత ఎలా ఉండాలో, ఎలా ఉంటున్నారో అర్థం చేసుకోలేక తొలిసారి భారతీయ జనతా పార్టీ ఒక తీవ్రమైన పరాభవాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్న తీరును కూడా అవహేళన చేయడం ద్వారా వాళ్ళకి మరింత దూరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అటువంటి అవహేళనలు చేస్తే యువత భారతీయ జనతా పార్టీ వైపు సమీప భవిష్యత్తులో చూసే పరిస్థితి లేకుండా పోతుంది.